హాయ్ అండి. వెల్కమ్ టు అనగస్మం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి ములక్కాడతో పచ్చడి కూడా పడతారా అని క్వశ్చన్ మార్క్లో ఉన్నారా? పడతారండి. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పడతారు, బట్ నేను ఎలా పెట్టానో చూపిస్తానండి. సో నేను ముందుగా 2 ములక్కాడలు తీసుకున్నానండి. బాగా ముదిరినవి బాగుండవు, అలానే లేతవి కూడా బాగుండవు. వీటికి మీడియంగా ఉంటేనే బాగుంటాయండి. సో ముందుగా ఒక గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. సో ఇంచుమించు నేను 2 కాయలు కదండి, ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ మొత్తం కూడా వేడైన తర్వాత అందులో మన ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వీటిని కొంచెం అంటే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా డీప్ ఫ్రై అవసరం లేదు. చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా, అలా జస్ట్ కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుందండి. బట్ చాలామంది ఏంటంటే ఆవకాయ పచ్చడి తెలుసు, మాగాయ తెలుసు, ఉసిరికాయ తెలుసు, టమాటా తెలుసు అనుకుంటారు. ములక్కాడ అంటే కొంతమందికి తెలిసిన కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఈ ఫ్లేవర్తో ములక్కాడ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆవకాయ కానీ మాగాయ కానీ మనం ఆ సీజన్లోనే పెట్టుకోగలమండి, ఉసిరికాయలైనా సరే. సో ఇదేంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. సో దానికి నేను 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. అంటే 2 కాయల ములక్కాళ్ళకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 50 గ్రామ్స్ చింతపండు అండి. సో వాటిని శుభ్రంగా కడగాలండి. చింతపండు చూసారు ఒక నలక కూడా లేకుండా ఎలా ఉందో. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. అంటే పండు తెచ్చుకొని నేను మొత్తం కూడా రెడీ చేసుకున్నాను. సో దాంట్లో కొంచెం వాటర్ వేసి జస్ట్ కొంచెం బాయిల్ చేయండి. ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత దానికి కూల్ అవనివ్వాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే చింతపండు ఇలా రెడీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. అంటే ఏదైనా మనం కొంచెం నీట్గా చేసుకోవాలన్నా, హెల్తీగా చేసుకోవాలన్నా దేనికైనా టైం అనేది పడుతుంది. బట్ హెల్తీగా కావాలంటే టైం పట్టినా కూడా తప్పదండి. సో అది కూల్ అయింది కదండి పేస్ట్, చింతపండుది. సో దాన్ని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. సో మొత్తం పేస్ట్ పట్టేసుకున్నాను. మనం ఆల్రెడీ కడాయిలో ములక్కాడ ముక్కలు వేయించుకొని మిగిలిన ఆయిల్ ఉంది కదండి. సో అదే ఆయిల్లో మనం ఈ పేస్ట్ పట్టిన దాన్ని అందులో వేసేసుకోవచ్చు. ఆ పేస్ట్ అందులో వేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే చాలామంది అలా కలిపేస్తారు, బట్ అందులో వాటర్ అనేది అంటే వేడి వాటర్ అయినా ఉండడం వల్ల పచ్చడి అనేది త్వరగా బూజు వచ్చేస్తుందండి. సో ఖచ్చితంగా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సో చాలామంది తెలియక అంటే తడి చేతులతో కూడా పెట్టేస్తూ ఉంటారు పచ్చళ్ళల్లో. సో అలా ఎప్పుడు కూడా నిల్వ పచ్చళ్ళలో తడి స్పూన్లు కానీ ఇటువంటి పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే స్టీల్ ఐటమ్ జస్ట్ తయారు చేయడం కోసం యూజ్ చేయాలి, కానీ తర్వాత యూజ్ చేయకూడదండి. ఆ ములక్కాడ ముక్కలకి 50 గ్రామ్స్ కారం తీసుకున్నానండి. 25 గ్రామ్స్ సాల్ట్ అండి, నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. సో తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నేను ఇది ఆల్రెడీ ములక్కాడ అన్నది హీటేనండి బాడీకి. సో అందుకే నేను ఆవపిండి వేయను. వెల్లుల్లిపాయ రేకలు అనేది మన ఇష్టం అండి, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఒక 10-15 అలా వేసాను. అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి చింతపండు గుజ్జు. సో దాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆయిల్ వేయలేదు, జస్ట్ ఓన్లీ ఆ పేస్ట్ వరకు అలా మొత్తం కలిపేసానండి. అలా మొత్తం కలిసిన తర్వాత అప్పుడు మనం ఆ మిగిలిపోయిన ఆయిల్ మొత్తం కూడా కలిపేసుకోవాలండి. సో కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంటే ములక్కాడలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి. మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, బట్ నాకైతే నోటిలో వాటరింగ్ వచ్చేస్తుందండి, అంత బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.